నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బిటివి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, ఒక విషయం మీకు చెప్పాలి. ఎక్కడ స్క్రోల్ చేయకుండా చూడండి, వినండి, చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. శ్రీశైలం దేవస్థానంలో అభివృద్ధి చెందుతుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం శ్రీశైలం కలియుగంలో అత్యంత వైభవంగా ఇసుకేస్తే రానంత జనం పెరుగుతారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడికి కూడా భక్తుల తాకిడి పెరుగుతుంది అని చెప్పి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటికే చాలా జరుగుతున్నాయి. మన మధ్య వేప చెట్టుకి మామిడికాయలు కాయడం మన వీడియో కావాలని కింద వీడియోలు చూడొచ్చు. ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి వింతలు, విడ్డూరాలు. అయితే దేవస్థానం పరిధిలో ఆ దేవస్థానం ఉన్నదే అటవీ ప్రాంతం. అటవీ శాఖ వచ్చి సరిహద్దులు బనాయించడం ఎంతవరకు సబబు? దేవస్థానం భూములకి, దేవస్థానానికి సరిహద్దులు బనాయిస్తూ అటవీ శాఖ వాళ్ళు శ్రీశైల దేవస్థానం వాళ్ళతో గొడవ చేస్తున్నారు. గొడవ చేయడం ఎంతవరకు సబబిది? ఇప్పటికే అతి దారులు చాలా చిన్నవి, చక్కగా ఈ ప్రయాణికులు వెళ్ళి స్వామివారిని దర్శించి ఓం నమ శివాయ శంభో శంకర అనుకుంటూ భక్త నాదాలతో భక్తితో స్వామివారిని దర్శనం చేసుకుంటుంటే, వీరు టోల్ గేట్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ క్షమించాలి ఆ పాప వినాశనం, పాతాళ గంగ దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు అటవీ శాఖ వాళ్ళు వచ్చి సరిహద్దులు నిర్ణయించడం. సరిహద్దులు నిర్ణయించడానికి నువ్వెవడు అయ్యా? ఇప్పుడు శ్రీవారి తిరుపతి ఉంది, నల్లమల అడవుల్లో శ్రీశైలం దేవస్థానం ఉండడం మీకు తెలిసిందే. అదే విధంగా తిరుపతి దేవస్థానం కూడా నల్లమల అడవులే. అవన్నీ కూడా కొండల పైన ఉన్నాయంటే స్వామికి చుట్టుపక్కల అడవులే ఉంటాయి. అక్కడ దారి బనాయించుకొని దైవాన్ని ప్రశంసించుకోవడానికి భక్తులు అనేక మంది అనేక రకాలుగా వెళ్తుంటే, ఇప్పుడు మన తిరుపతి దేవస్థానం ఎంత అభివృద్ధి చెందింది? దానికి అటవీ శాఖ వాళ్ళు కానీ ఎవరు కూడా ఎక్కడ మాట్లాడిన వాళ్ళు లేరు. కానీ మన శ్రీశైలంకి ఎందుకు అడ్డపడుతున్న అటవీ శాఖ? వాళ్ళకి ఏంటి బాధ, ఇబ్బంది? ఇది ప్రభుత్వ శాఖే, అది ప్రభుత్వ శాఖే. శ్రీశైలం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది, ఇది అటవీ శాఖ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. మరి ఎందుకు ఈ అల్లర్లు? నడి రోడ్లో గోతులు తీసేసి రాళ్లు పాతేయాలని, తీగలు కట్టేయాలని అటవీ శాఖ ప్రవర్తించడం ఎంతవరకు ఇది సబబు? తెలంగాణ సరిహద్దు కావచ్చు, శ్రీశైలం తెలంగాణ సరిహద్దు కావచ్చు, అటుపక్క తెలంగాణ ఇటుపక్క శ్రీశైలం. మరి మీరు పుష్కలంగా అక్కడ నీరు అన్ని వనరులు ఉన్న ప్రదేశాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఆడలేక మధ్యలో వాడు అన్నారంట. ఆడలేని నత్తకి మధ్యలో సరిగా కొట్టట్లేదు అన్నారంట. అసలు ఇది ప్రభుత్వ భూమి, అది ప్రభుత్వ సంస్థే, దీనికి మధ్యలో నీకెందుకయ్యా గొడవ? ఆ గొడవలకి గోతులు తీసేస్తే శ్రీశైలం దేవస్థానం హోటాహోటీగా వచ్చేసి వాళ్ళు ఆ గోతులను పూర్తి చేశారు. పూర్తి చేసేందుకు కొట్టుకునేంత వరకు వెళ్ళింది, రసాపసా అవుతుంది. ఈ లోపు సిఐ ప్రసాదరావు గారు పిలిచి స్టేషన్కి రమ్మన్నారు. ఇరు వర్గాలని స్టేషన్కి రమ్మని ఏమన్నారు? అయ్యా మీది ప్రభుత్వ శాఖే, మీరు ప్రభుత్వ శాఖే, మధ్యలో మీరెందుకయ్యా గొడవలు ఆడుకుంటారు, కూర్చొని పరిష్కరించుకోండి అని చెప్పారు. గతంలో ఇదే సమస్య మీద సరిహద్దుల మీద 3 మంత్రుల్ని ఒక కమిటీ కింద ఫామ్ చేసి ఆ కమిటీలో ప్రకారంగా తేల్చేశారు. ఇదంతా కూడా శ్రీశైల దేవస్థానానికి, ఇదంతా అటవీ శాఖకి అని 3 మంత్రులు వైసీపీ మంత్రులు తేల్చారు. అయినా సరే ఇప్పుడు కావాలని
ఈ పవిత్రమైన స్థలంలో సున్నిపేట పక్కన మొత్తం అంత ఏరియాలో సరిహద్దులు కట్టేసి భక్తులు రాకుండా గోతులు తీసేసి కార్లు వెళ్ళకుండా బస్సులు వెళ్ళనివ్వకంట అది చేయడం అటవీ శాఖకి సరైనది కాదు. శ్రీశైలం దేవస్థానం సరైన నిబంధన ప్రకారంగా ఈవో ఏం చేస్తున్నారో మరి ఈవో సరైన నిబంధనలు తీసుకొని ప్రభుత్వం సలహాలు తీసుకొని సలహాల ప్రకారంగా నాకు ఈ భూమి అంతా ఇంతవరకు మాకు కావాలి, మేము అభివృద్ధి చెందిస్తున్నాం. శ్రీశైలం ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి చెందించారు. మాల వీధులు అవన్నీ కూడా తిరుపతి తరహాలోనే మాల వీధులు అవన్నీ కూడా కట్టారు, అన్ని బాగున్నాయి. ఇప్పటికీ భక్తులు దర్శనానికి దరిదాపుగా 12 గంటలు పట్టేస్తుంది దర్శనానికి. అయినా సరే ఇంకా అభివృద్ధి చెందుతానే ఉంది, ఇంకా అభివృద్ధి చెందుతున్నారు. గతంలోకి ఇప్పటికి మొత్తం శ్రీశైలం ఏదైతే మాల వీధి ఉందో రథం తిరిగే రోడ్డు మొత్తం ఇదివరకు కొట్లుండే చిన్నపిల్లలు గాని తల్లిదండ్రులు గాని ఆ కొట్ల మీద రోడ్ల మీద వెళ్ళాలంటే బస్ స్టాండ్ కి గాని అక్కడ రావాలి ఏ సత్రానికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోయేవారు. ఎందుకంటే పిల్లలు మారం చేసేవారు, నాకు ఆ బొమ్మ కావాలి డాడీ, నాకు ఇది ఈ బొమ్మ కావాలి, నాకు అది కొనిపెట్టి డాడీ ఇది కొనిపెట్టి. ఇప్పుడు అది లేకుండా మొత్తం ఒక కాంప్లెక్స్ కట్టేసి ఒక సైడ్ కి ఆ కాంప్లెక్స్ లో పెట్టేశారు. ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళు ఆ కాంప్లెక్స్ లోకి వెళ్ళి కొనుక్కోవాలి. బొమ్మలు గాని ఏమన్నా పూజా సామాగ్రి గాని ఏది కావాలన్నా కాంప్లెక్స్ ఉంది, ఆ కాంప్లెక్స్ లో వెళ్ళి కొనుక్కోవాలి. ఇప్పుడు ఫ్రీగా దర్శనానికి వెళ్ళడానికి దారి మార్గం చక్కగా ఉంది. ఆ దారిని ఇప్పుడు వీళ్ళు సరిహద్దులో నిర్మిస్తాం అది అభివృద్ధి చెందుతుంటే కన్ను కుట్టింది అటవీ శాఖకి, లేకపోతే ఇంకెవరన్నా అరాచకాలు ప్రేరేపిస్తున్నారా, ఎవరు చేస్తున్నారు ఈ దుశ్చర్యలకి అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కృష్ణానది కనదుర్గ అమ్మవారి గుడి దగ్గర కృష్ణానది ఉంది. కృష్ణానదికి అదంతా కూడా పారిశుద్ధ్యం వాళ్ళు శుభ్రం చేసి అంతవరకు అదంతా క్లీన్ చేసి శుభ్రంగా నీళ్లు రానిచ్చే అవకాశం చేస్తే నీళ్లు పుష్కలంగా వస్తాయి. మెట్ల దగ్గరికి వెళ్ళి చక్కగా స్నానం చేసేవారు. అది కాకుండా ఒక పైపు తీసుకొని దానికి ఇష్టం వచ్చిన చోటల్లా బెజ్జాలు పెట్టేసి ఆ బెజ్జాల్లో వచ్చిన జల్లులో స్నానం చేయమని నీరు బోర్డంత వృధా అయిపోతుంది, ఆరిపోతుంది. నీళ్లు తాగడానికి నీళ్లు లేవు కృష్ణా నదిలో. ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకి ఇవాళ నీళ్లు తాగడానికి నీళ్లు లేవు. తాగడానికి నీళ్లు లేక మున్సిపాలిటీ వాళ్ళు సరిగా నీళ్లు వదలక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది అంతా కూడా కావాలని వైసీపీ హిందువులు క్రైస్తవులు అని మతాలలో విడదీస్తుందా, లేదంటే కావాలని చేస్తుందా అర్థం కావట్లేదు. ఈ తరహాలో ఇంతకు ముందు గతంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు మాత్రం హిందుత్వానికి క్రైస్తవత్వానికి మహమ్మదీయులకి మధ్యలో గొడవలు పెడుతుంది. పార్టీలు గణాంకాల ద్వారా ఇప్పుడు రానున్న కాలంలో ఈ గణాంకాలు తీసేసి దేశమంతా ఒకటే కుటుంబం చేయాలి, దేశమంతా ఒకటే కుటుంబం, మహాత్ములకు లోకమే కుటుంబం అన్నారు. హిందువులు క్రైస్తవులు మహమ్మదీయులు సిక్కులు ఇవన్నీ ప్రార్థనలు చేసుకోండి, మిమ్మల్ని వద్దంటురా. మీరు కావాల్సింది ఇక్కడ ఉన్న జనరలైజేషన్ ఏంటంటే ఒకటి పురుషుడు, 2 స్త్రీ, 3వది థర్డ్ జనరేషన్. అలాగే 3 జనరేషన్లు పెడితే బాగుంటుంది. అంతేగాని కులాలు మతాలు ఇవన్నీ పెట్టేసేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులే మేధావులు విద్యార్థులు కూడా ఇదే కోరుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు. ఏంటంటే రిజర్వేషన్ ఎప్పుడు తీసేస్తారు, రిజర్వేషన్ తీయడానికి ఎవరు పెట్టారు? రాజకీయ నాయకులు స్వలాభం కోసం రిజర్వేషన్లు పెట్టారు, వాళ్ళ ఓటుల శాతం పెంచుకోవడం కోసం రిజర్వేషన్లు పెట్టారు. శ్రీశైలం ఇవాళ అంత అభివృద్ధి చెందిన దానికి నువ్వు ఆ విధంగా నువ్వు అటవీ శాఖని పురుగొల్పి వాళ్ళని నువ్వు ఆల్రెడీ ఒక డిసిషన్కి వచ్చిన దేవస్థానాల్ని నువ్వు అటవీ శాఖని పురుగొల్పి వాళ్ళని అక్కడ దేవస్థానానికి వచ్చే భక్తుల్ని ఇబ్బందులు పాలు చేసి దేవస్థానాన్ని ఇబ్బందులు పాలు చేసి దేవస్థానం ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. నిర్మాణాలను కూల్చేయడం, నిర్మాణాలు మళ్ళా పునర్నిర్మించుకోవడం, ఇవన్నీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాదా అంటూ నేను చెప్తున్నా. మీ అందరూ కూడా శ్రీవారికి దేవస్థానానికి ఎలాగైతే విచ్చలవిడిగా వదిలేశారో అభివృద్ధికి, అదే తరహాలో శ్రీశైలం కూడా వదిలిపెట్టాలని చెప్పి కోరుతున్నారు భక్తులు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.